హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎన్టీఆర్ గారి అభిమాని కౌశిక్ అనే వ్యక్తి బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు సార్. అయితే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ మా అబ్బాయి బతకడు, జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమాని, ఆయన దేవరా సినిమా చూసేంత వరకన్నా ఆయన్ని బతికించాలని చెప్పేసి డాక్టర్లను వేడుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా వేడుకుంటున్నారు. మరి అబ్బాయి కోసం ఏమన్నా స్పెషల్ షోలు దేవరా సినిమా వేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యి వచ్చి కలిసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్? ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త. మామూలుగా అది విషాదకరమైన వార్త కూడా. అంటే తిరుపతిలో శ్రీనివాసులు అనే ఒక అతను ఉంటాడు. అతను టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవరు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ డ్రైవర్గా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి పేరు కౌశిక్, 19 ఏళ్ళు. అతను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను హార్డ్ కోర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలని ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా బిగినింగ్లో మందలించారు, కానీ తర్వాత అతని అభిమానాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్కసారి వీళ్ళే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి తీసుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందరికీ తెలుసు అతను హార్డ్ కోర్ ఫ్యాన్ అని. సో ఈ కాంటెక్స్లో అతనికి ఈ మధ్య జ్వరం వచ్చింది. ఆ జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. బిగినింగ్లో ఏం లేదు, నీకు జ్వరమే అని చెప్పారు, కానీ అది ఎప్పటికీ తగ్గలేదు. దాంతో కొన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే ఫైనల్గా అతనికి తేలింది ఏమంటే బోన్ మారో అని చెప్తున్నారు. అంటే అదొక రకమైన క్యాన్సరు. సో దాంట్లో ఇప్పుడు అది కాస్ట్లీ వైద్యం. దాదాపు ఒక ఇంజక్షన్కి 3 లక్షలు వేయాలి, 3 లక్షల ఇంజక్షన్ వేయాలని చెప్తున్నారు. సో ఆ రకంగా 12 ఇంజక్షన్లన్నా మినిమం వేయాలి అని చెప్తున్నారు. బతకడం కూడా కష్టము లేదంటే అంటున్నారు. సో ఓవరాల్గా ఇంజక్షన్లకి 36 లక్షలు ఎంత అవుతుంది, మిగతా అంతా కలిపి దాదాపు ఒక 60 లక్షలు అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళకి అంత స్తోమత లేదు. ఆల్రెడీ ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు ఇప్పటికే. సో ఇప్పుడు దాంతో ఆ అబ్బాయి నేను ఎలాగో చనిపోతాను, నాకు 60 లక్షలు ఖర్చు పెట్టి చేసే పరిస్థితి లేదు, కాబట్టి నేను ఎన్టీఆర్ దేవర చూసి చనిపోయే వరకు నన్ను బతికించానని డాక్టర్ని వేడుకుంటున్నాడు. దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాడు. ఇది ఇప్పుడు వైరల్ అయింది. అంటే అతని వీడియో వైరల్ అయింది. 27వ తేదీ రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు నన్ను బతికించండి ఎట్లాగైనా అని అతను డాక్టర్ని వేడుకుంటున్నాడు. అంటే నేను చనిపోవడానికి సిద్ధమే, కానీ దేవరు చూసి చనిపోతాను అనేది. ఇది ఒక రకంగా ఏంటంటే విషాదమే కావచ్చు, కానీ ఇది ఒక రకమైన దాని ఏమంటారు డంబు అభిమానం. మన హీరోల మీద ఏ కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది అనేది దానికి ఇది ఒక సింబల్. అయితే దీనివల్ల ఒక పాజిటివ్ ఇది కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అతను చెప్పిన దాన్ని అందరూ కూడా వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే 19 ఏళ్ళు కుర్రాడు ఈ వయసులో చనిపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. సో అందుకని విపరీతంగా అది వైరల్ చేస్తున్నారు. చాలామంది డబ్బులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకేంటంటే ఒకటి, తమ హీరోకి ఎటువంటి ఫ్యాన్స్ ఉన్నారో చూడండి అని చెప్పడానికి ఇది ఒక సందర్భం. రెండవది, తమ ఇంత పిచ్చి అభిమానం ఉన్న ఆ అబ్బాయిని బతికించుకోవాలి ఎలాగన్నా మనం అనేది కూడా ఈ అభిమానంలో కనిపిస్తుంది. సో బెంగళూరు, చెన్నై ఇలాగా అనేక ఏరియాల్లో మనం అనుకుంటే 60 లక్షలు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, మనం చేద్దాము అని వాళ్ళు బయలుదేరినట్టు తెలుస్తుంది. కాకపోతే అంత టైం కూడా లేదు. ఇది షార్ట్ టైంలో కలెక్ట్ చేసి ఇవ్వాలి, ఇంజక్షన్లు వేయడం మొదలు పెట్టాలి. సో మరి జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా స్పందిస్తాడా దీనికి సంబంధించి అనేది ఈరోజు తెలియ అవకాశం ఉంది. సో ఎందుకంటే అభిమానులు అతన్ని కొంతమంది అభిమానులు ఒక టీంగా ఏర్పడి జూనియర్ ఎన్టీఆర్ని, దేవర ప్రొడ్యూసర్ని కూడా మేము కలుస్తాము. సో కొంత సినిమా వాళ్ళు అనుకుంటే కొంతవరకు చేయొచ్చు. అట్లాగే హాస్పిటల్ వర్గాలతో కూడా మాట్లాడి దాన్ని తగ్గించడానికి కూడా ఏమన్నా మార్గం ఉంటే చేయొచ్చు. సో రెండవది ఏంటంటే ఇది మానవతా దృక్పథంతో చంద్రబాబు కూడా అప్పీల్ చేస్తాము అని అంటున్నారు. సో కాకపోతే ఏంటంటే చంద్రబాబు నిన్న మాట్లాడుకున్నామను తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని వ్యతిరేకించడం మొదలైంది. ముఖ్యంగా మోక్షజ్ఞ తర్వాత ఎన్టీఆర్ ఫేక్, మోక్షజ్ఞ అసలు అన్న ఇది కూడా స్టార్ట్ అయింది. సో అందుకని జూనియర్ ఎన్టీఆర్కి బాగా నెగిటివిటీ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్కి
ఇంత నెగిటివిటీ లేదు ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 6 ఏళ్ళ తర్వాతలోగా వస్తున్నాడు. మనకి అరవింద్ సమేత 2018లో వచ్చింది. దాని తర్వాత 6 ఏళ్ళ గ్యాప్ సోలో హీరోగా వస్తుంటే నిజానికి పెద్ద ఎత్తున హైప్ ఉండాలి. కానీ నెగిటివ్ ఇది కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ సినిమా మరో ఆచార్య అవుతుందని, ఆచార్య 2 అవుతుందని, ఇలాగా దీని మీద ఆల్రెడీ ప్రచారం పెద్ద ఎత్తున అయింది. ట్రైలర్ కూడా ట్రైలర్లో బాగున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఒక కొత్త సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే రాలేదు. విజువల్స్ అంతా బాగున్నాయి కానీ కథ మామూలుగా ఉంది. రెండోది ఎన్టీఆర్ భయపడుతున్న ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, ఇదంతా కూడా ఆల్రెడీ చూసిన ఫీలింగ్ అయితే ఉంది. సో దీనివల్ల జనరల్ పబ్లిక్లో కూడా దీని పట్ల ఉండాల్సినంత క్యూరియాసిటీ అయితే లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆచార్య ఎఫెక్ట్ శివ మీద ఉంది. ఆ తర్వాత ఎవరో అతనికి సినిమా వేయలేదు. మెగా కాంపౌండ్ కూడా శివాదే తప్పు అన్నట్టుగా ప్రచారం చేశారు. నిజానికి చిరంజీవి ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉండడం వల్లనే ఆ స్క్రిప్ట్ అలాగైందనేది విత్ ఇన్ ద ఇండస్ట్రీ వర్గాలు చెప్తాయి. కానీ ప్రచారం ఎలా చేశారంటే కొరటాల శివ వల్లనే ఇదయిందని చేశారు. దానివల్ల ఇప్పుడు కొరటాల శివకి ఎవరు సినిమా లేని టైంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇవ్వడం అనేది అదొక దుస్సాహసంగా కూడా ప్రచారం చేశారు. ఎందుకంటే తనకి మంచి డిమాండ్ ఉంది, బ్రహ్మాండమైన హిట్ డైరెక్టర్లు అతనికి దొరుకుతారు. ఒక మెగా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్కి ఎందుకు మళ్ళీ డేట్స్ ఇచ్చాడు అన్న విమర్శలు కూడా వచ్చాయి. పైగా ఇది కూడా చాలా టైం తీసుకొని చేశారు. నిన్న కూడా ఏదో చెప్తున్నాడు, ఆ షార్క్ మీద వెళ్ళిన ఒక షాట్ అండ్ డే అంతా తీశారు, నాకు చాలా కష్టమైందని జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్లో మాట్లాడాడు. సో అంత టైం తీసుకొని ఒక సినిమా చేస్తే ఈ సినిమా అనేది నెగిటివ్ టాక్ వస్తే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు వీళ్ళకి ఇటువంటి ఒక అభిమాని ఉన్నాడు. చనిపోతూ కూడా చివరి కోరిక, నేను చనిపోయే ముందు దేవర చూసి చనిపోతాను, అప్పటి వరకు నన్ను బతికించనని అడగడం అనేది ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే చూడండి మా ఎన్టీఆర్కి ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో, మీరు ఎంత చేసినా కూడా దీనిని ఆపలేరు, జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ని ఆపలేరు. ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్స్ చనిపోతూ కూడా అతను చివరి కోరిక దేవర చూసి చనిపోవాలని అనుకున్నాడంటే ఎందుకంటే దేవరికి బెస్ట్ పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది విపరీతంగా తెలుగు రాష్ట్రాలన్నింటిలో వైరల్ అవుతుంది. మెల్లమెల్లగా వేరే భాషలకు కూడా ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమాగా 5 భాషలు, సౌత్ ఇండియాలో తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ అండ్ హిందీ 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా లాగా ఏకకాలంలో సినిమా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే RRR వల్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు. అతను బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఆల్రెడీ మెచ్చుకున్నారు. అట్లాగే హిందీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ కౌశిక్ వల్ల నిజానికి దేవరికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ వచ్చింది. అందువల్ల ఈ 20 లక్షలు దేవర్ టీమే, అంటే జూనియర్ ఎన్టీఆర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కలిసే ఇవ్వడం అనేది కూడా పెద్ద విషయం కాకపోవచ్చు. మరి వాళ్ళు ఇస్తారా లేకపోతే అభిమానులే డబ్బులు కలెక్ట్ చేసుకొని అతన్ని బతికించడానికి సాయశక్తిలో ట్రై చేస్తారు. ఎందుకంటే 12 ఇంజక్షన్లు కానీ వేస్తే అతను బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అదర్వైజ్ అయితే కష్టమని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే అంత డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. సో దీన్ని మామూలుగా ఇలాంటి కేసులు ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. క్రౌడ్ ఫండింగ్ కూడా ఒకసారి డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే టైమ్లీ వెయ్యాలి. దీనికి కొన్నిటి కేసుల్లో స్పందించినట్టుగా కొన్ని కేసుల్లో ప్రజలు కూడా స్పందించరు. దాని వెనకేదో డ్రామా, దాని వెనకేదో కావాలి. సో అన్ని కేసులకి డబ్బులు స్పందించి ఇవ్వరు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ సీరియస్గా అనుకుంటే మాత్రం ఇది కలెక్ట్ చేయడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.